జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెన్గంగా ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ నితికా పంత్ వరద ప్రభావిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సిర్పూర్ టీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంతర్రాష్ట్ర సరిహద్దులో ఉన్న వెంకట్రావుపేట వంతెన, పారిగాం ప్రాంతాలను, అలాగే కౌటాల పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత నది ప్రవాహాన్ని పరిశీలించి అక్కడ చేపట్టిన భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పెన్గంగా ప్రాణహిత నదుల ఉధృతి దృష్ట్యా జిల్లా పోలీస్ శాఖ, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో అన్ని రకాల ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రోప్లు, లైఫ్ బాయ్లు, లైఫ్ జాకెట్లు తదితర అత్యవసర రక్షణ సామగ్రిని అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. వరద ఉధృతి పూర్తిగా తగ్గిన తర్వాతే మాత్రమే వాహనాలు, ప్రజల రాకపోకలకు అనుమతి ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే నదులు, వాగులు వద్దకు వెళ్లకుండా, ముఖ్యంగా చేపల వేట కోసం నదిలోకి దిగే సాహసం చేయవద్దని, భారీ వరద ఉధృతి నేపథ్యంలో పడవలు నడపరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల ప్రాణ భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, అధికారుల సూచనలను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఈ పరిశీలనలో కాగజ్ నగర్ డీఎస్పీ వాహిదుద్దీన్, కౌటాల సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, ఇతర పోలీస్ అధికారులు, ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు. అందరికి ఇది రిక్వెస్ట్ ఉంది, చాలా జాగ్రత్తగా పెట్టండి. మీరు చెప్పండి, అర్థమైంది కదా? అర్థమైంది. ఏం చెప్తున్నాను నేను? బరాబరే తక్కువ అయినాక తిరుగుండి అని చెప్పేది బరాబర్. సరే, అనవకాశంగా తిరగవద్దు. తిరగం మనం ఎందుకు పోతాం? వేరే విలేజర్స్ ని కూడా రానియకండి. అక్కడి నుంచి ఇక్కడి నుంచి వస్తే కూడా మీరు జుమేదారు తీసుకోండి, చేయొద్దని చెప్పండి. సరే, ఈవెన్ ఇది పక్కన చాలా చిన్న చిన్న నాలా ఉన్నాయి కదా, అందులో కూడా ఎక్కువ వాటర్ ఉంది. అది కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది. దాటి అట్లా ప్రయత్నం చేయకూడదు. ఇంకా అర్థమైంది? అర్థమైంది. సరే, అందరికీ అర్థమైంది కదా? జాగ్రత్తగా ఉంటారు కదా? ముఖ్యంగా పిల్లలకి చెప్పండి. పిల్లలు బయటకి ఎవరికి ఆడుతున్నారు, ఎక్కడికి తిరుగుతున్నారు ఒకసారి అడగండి, చూడండి, వాళ్ళ మీద కొద్ది దృష్టి పెట్టండి. बोलिए